వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ హక్కుల మంటలు బతుకులు కాలే పడుగుల ఘోషలు ఆగాలంటే ఆంధ్ర పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే జాబుల పేరున మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ పింఛన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే రుణబాధలు కలరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్రామంటి పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే 18వ వార్డు చిన్నారోడ్డు ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్ సోదరుడు రఫీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా నమోదైనందుకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్లో సభ్యులుగా చేరినందుకు హృదయపూర్వకంగా రఫీ సోదరుడు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతా ఉన్నాను. రఫీ గురించి పొద్దుటూరు పట్టణ ప్రజలకు 1-2 విషయాలు మేము చెప్పాల్సిన అవసరం ఉంది. భౌతికంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ శారీరకంగా మానసికంగా ఎప్పుడు మాట్లాడుతున్నాడు. 2014లో ఈ వార్డు నుంచి రఫీ కౌన్సిలర్గా పోటీ చేసి ఉండాల్సి ఎంతో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా గెలవడానికి ఎన్నికల కంటే ముందు చాలా చేరికలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రఫీ.
వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత కేవలం కేఆర్ యొక్క ఆలోచన విధానంతో ఈ వార్డును వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చి వదులుకున్నామే తప్ప మనం చాలా బాధపడినాము. రఫీకి టికెట్ ఇవ్వకుండా పోయినందుకు గెలుస్తాడని కూడా రోజు చెప్పిన నేను. రఫీని మనం కౌన్సిలర్లు పోగొట్టుకుంటున్నాము, ఒక మంచి మిత్రులను దూరం చేసుకుంటున్నాము, ఒక నిబద్ధతగా పనిచేసే ఒక మంచి నాయకుడిని మనం కోల్పోతున్నామని కూడా రోజు చెప్పిన ముఖ్యాలు. అయినప్పటికీ కూడా మాట పిలిచేవని విని దానికి నష్టం మూల్యం చెల్లించినాం. తప్పు చేసిన ఆయన కూడా నష్టపోయింది మేమే. కానీ ఆ రోజు నుంచి 7 సంవత్సరాల కాలంలో కూడా రఫీతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే రఫీ ఎంత మాత్రం మానసికంగా దగ్గరగా ఉన్నప్పటికీ, మంచి మిత్రులుగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా ఎన్నికైనాడు కాబట్టి 5 సంవత్సరాల కాలం ఆ పార్టీలో కొనసాగుతానన్నా నేను ఒక నిబద్ధతగా ఉంటాను. 2019 ఎన్నికల్లో టైం కూడా అయిపోతుంది మున్సిపల్ కౌన్సిల్కు. ఆ రోజు నాకు వాళ్ళకి ఎటువంటి రుణానుబంధము, రాజకీయ బంధం ఏదీ ఉండదు. స్వేచ్ఛగా నేను నాకు నచ్చిన పార్టీకి నేను ఉంటానని చెప్పే సంబంధంతో అంత నిబద్ధతగా తెలుగుదేశం పార్టీలో కొనసాగినంత కాలం తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల యొక్క వృద్ధి కోసం, వారి కోసమే పనిచేసినాడు. నిజంగా నేను సంతోషపడతానని. మమ్మల్ని ప్రేమించే వ్యక్తి అయినప్పటికీ కూడా ధర్మం కోసం, న్యాయం కోసం ఏ పార్టీకి అయితే ఉన్నాడో ఆ పార్టీనే నమ్మి ఆ పార్టీ యొక్క నాయకుల అభివృద్ధి కోసమే పనిచేసినాడు. ఇచ్చిన మాట మేరకు 2019 ఎన్నికల్లో గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా చేరినందుకు చాలా సంతోషపడతాము. ఇందులో ఇంకొక విశేషం కూడా ఉంది. రఫీకి సంబంధించిన యావత్ కుటుంబ సభ్యులు, అమ్మ దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి అన్నదమ్ములు ఏడుగురైతే 7 అన్నదమ్ములు కానీ, అక్క పిల్లలు, అక్కగారు, చెల్లెల పిల్లలు, బావగారు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపరీతంగా ప్రేమించే కుటుంబం ఇది. ప్రతి కుటుంబ సభ్యుడు ఒక 16, 17, 12, 14 సంవత్సరాల పిల్లలు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసి ప్రయాణం చేయాల్సిందే అని చెప్పి మేనల్లులు కూడా ఆయన మీద ఒత్తిడి. అమ్మ, నాన్న, తమ్ముడు, తమ్ముళ్ళు, అన్నగారు, అక్కగారు, బావగారు, యావత్ కుటుంబ సభ్యులు. ఇది నిజంగా నన్ను ఎంతో సంతోషానికి గురి చేసే అంశం. అందుకే ఎప్పుడు కూడా ముస్లిం కమ్యూనిటీకి ఎప్పుడు నేను దగ్గర అవుతాను. వాళ్ళు ఎక్కువ మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించడం, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అత్యున్నతమైన పరిస్థితిలో చూడాలని ప్రయత్నం చేయడం, నిబద్ధతగా ఉండడం, విశ్వాసంగా ఉండడం, సహాయం చేసిన మనిషికి కృతజ్ఞతగా ఉండడం, మాట ఇస్తే మాట మీద నిలబడే తత్వం, ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి ఆశలకు, ధనానికి ఆశపడకుండే తత్వం కలిగిన వాళ్ళు. ఎందుకంటే దగ్గరగా గమనించినా కాబట్టి వీళ్ళకి ఎప్పుడు నేను దగ్గరగా అయ్యేవాడిని. మళ్ళీ ఈరోజు రఫీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మగారిని చూసినప్పుడు కానీ, ఇంకా పిల్లలు చూసినప్పుడు అందరూ వాళ్ళు చెప్పిన మాటలు, నాతో 2-3 వేల వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ నాకు తెలిసిన తర్వాత ఎంత ప్రేమ ఉంది వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ఎంత ప్రేమిస్తున్నారు వీళ్ళు, ఎంత నిజాయితీగా నిస్వార్థంగా ఉండాలని నాకు అనిపిస్తూ ఉంది. అందుకే నేను ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. వీళ్ళు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆకర్షితులు, రాచమల్లు ముస్లిం కమ్యూనిటీకి ఫిదా. ఇది అల్లా దయ వలన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రభుత్వంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసే నేను మరింత ముస్లిం కమ్యూనిటీకి దగ్గరగా, ముస్లిం కమ్యూనిటీలో ప్రతి ఇంటికి, ప్రతి ముస్లిం కుటుంబంలోని ప్రతి ఇంటికి పెద్ద కుమారు ఉన్నాయి. ఈ ఇంట్లో పేదరికాన్ని నిర్మూలించడానికి మనస్ఫూర్తిగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ముస్లిం సోదరునికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 5 మంది, 4, 10 మంది, 20 మంది కాదు, దాదాపుగా 70-72 మంది కుటుంబ సభ్యులు, 72 మంది కుటుంబ సభ్యులు ఒకే ఒక మాట, వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. నిజంగా ఇది బలం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముస్లిం సోదరులకు ఎంత ప్రేమ ఉండేపిస్తూ ఉంది. ఒకరో ఇద్దరు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముస్లిం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినప్పటికీ యావత్ ముస్లిం కమ్యూనిటీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తుంది. నాకు సోదరులే నాకు రక్షణ కవచంగా నిలబడినారు. నా రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నాతో కలిసి తమ్ముళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారు. వన్స్ అగైన్ వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ రఫీని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా. సంబంధించి ఇంకా భవిష్యత్తు కాలంలో యువకుడు ఎంతో ఉన్నతమైన భవిష్యత్తులోకి, ఉన్నతమైన పదవులోకి వచ్చేదానికి నేను ఎప్పుడూ నా తమ్ములాగా భావించి అభివృద్ధిలోకి తీసుకొస్తాను. రాజాని కానీ,
దాదాపిరన్న కానీ జాఫర్ కానీ మాకు సంబంధించిన శిక్ష కానీ ఎవరైనా సరే మాకు ఫయాజ్ కానీ ఎవరైనా మాకు సంబంధించిన ముస్లిం కమ్యూనిటీ కూడా ప్రతి సోదరుని కూడా హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉన్నా. అన్సార్ ప్రతి ఒక్కరిని కూడా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఉన్నతమైన స్థితిలోకి తీసుకునే ప్రయత్నం మనస్ఫూర్తిగా